ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. చూడు, కొంతమంది మనుషులు నీ మీద కోపంగా ఉన్నారు. వాళ్ళు సిగ్గుపడతారు. నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు. నీ విరోధుల కోసం నీవు వెతుకుతావు, కానీ నీవు వారిని కనుగొనలేవు. నీకు విరోధంగా యుద్ధం చేసిన వాళ్ళు పూర్తిగా కనబడకుండా పోతారు. నేను యెహోవాను, నీ దేవుణ్ణి. నేను నీ కుడి చెయ్యి పట్టుకున్నాను. నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని నేను నీతో చెప్తున్నాను. ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా, భయపడవద్దు. నిజంగా నేను మీకు సహాయం చేస్తాను. సాక్షాత్తు యెహోవాయే ఆ మాటలు చెప్పాడు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, దేవుడు, నిన్ను రక్షించేవాడు ఈ సంగతి చెప్పాడు. చూడు, నిన్ను నేను ఒక కొత్త నూర్పిడి చక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి. ధాన్యపు గింజల గుల్లలు పగలగొట్టుటకు రైతులు దీన్ని ఉపయోగిస్తారు. నీవు పర్వతాలను అనగదొక్కి చితకగొడతావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు. వాటిని గాలిలో విసిరివేస్తావు. గాలి దానిని విసిరి చెదరగొడుతుంది. అప్పుడు నీవు యెహోవా యందు సంతోషంగా ఉంటావు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని దేవుని గురించి నీవు ఎంతగానో అతిశయిస్తావు. పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్ళ కోసం వెతుకుతారు, కానీ వారికి ఏమీ దొరకవు. వారు దాహంతో ఉన్నారు, వారి నాలుకలు పిడచగట్టాయి. నేను వారి ప్రార్థనలకు జవాబు ఇస్తాను. నేను వాళ్ళను విడువను, చావనివ్వను. ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను. లోయలో నీటి ఓటలను నేను ప్రవహింపజేస్తాను. అరణ్యాన్ని నీటి సరస్సుగా నేను చేస్తాను. ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి. అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి. దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు, గొంజి చెట్లు, తైల వృక్షాలు, తమలా వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి. ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తి చేత ఇవి జరిగాయని వారు తెలుసుకుంటారు. ప్రజలు ఈ సంగతులను చూస్తారు, వారు గ్రహించడం మొదలు పెడతారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడ దేవుడు ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.